ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది కళాకారులకు కళల ప్రపంచం. తాము ఏంటో నిరూపించుకోవాలనే తపన, వెండి తెరపై కనిపించాలనే ఆశతో ఒక్క ఛాన్స్ అంటూ చెప్పులు అరిగేలా తిరుగుతారు. మహిళలు సైతం నటిగా మంచి పేరు సంపాదించుకోవాలని, చేతి నిండా సినిమాలతో బిజీగా గడపాలనే ఆశయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చాక సీన్ మారిపోతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు పెట్టే వేధింపులు భరించలేక కెరియర్ వదులుకున్నామనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల మలయాళ ఫిలిం ఇండస్ట్రీపై హేమా కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ నటీమణులు సైతం తెలుగు పరిశ్రమపై గతంలో చేసిన దర్యాప్తు నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ మలయాళ ఇండస్ట్రీలో వివాదమేంటి? తెలుగు ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు ఏంటి? ఈ రోజు బిగ్ స్టోరీలో 2017 ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మలయాళ నటిపై కారులో అత్యాచారం జరగడం, కొద్ది రోజులకు ఆ కేసులో స్టార్ నటుడు దిలీప్ అరెస్ట్ కావడం మలయాళ ఇండస్ట్రీనే కాక భారత్ సినీ ప్రపంచాన్నే కుదిపేసింది. దిలీపే ఆ దారుణాన్ని చేయించారని అప్పట్లో దర్యాప్తు చేపట్టిన సిట్ సైతం వాదించింది. దాంతో నటీమణులకు రక్షణ కల్పించాలంటూ ఏర్పాటైన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సినీ పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే వివక్ష సమస్యలపై దర్యాప్తు చేపట్టాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో ఆ ఏడాది జూలైలో రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ హేమా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటై దర్యాప్తు ప్రారంభించింది. ఎంతో మంది నటులను, నటీమణులను ప్రశ్నించి దర్యాప్తు చేపట్టిన హేమా కమిటీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ జరిగిందనే మాట వాస్తవమని, డ్రగ్స్ వినియోగం కూడా ఉందని పలు ఆధారాలతో నివేదికలను 2019లో ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దానిని గవర్నమెంట్ బహిర్గతం చేయలేదు. ఎంతో మంది ఆ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సిందేనని ఒత్తిడి తీసుకురాగా చివరికి ఆగస్టు 19న రిపోర్ట్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ బాబురాజ్, నటులు సిద్దికి, ముఖేష్, జయసూర్య, మణియన్ పిల్లరాజు, తులసిదాస్ మొదలైన నటులపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. ఇక కేరళ సినీ పరిశ్రమ సంక్షేమం కోసం ఏర్పడిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టులపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షార్ట్ కట్ లో అమ్మాగా పేర్కొనే ఈ అసోసియేషన్ లోని కొందరు సభ్యుల చేతుల్లోనే ఇండస్ట్రీ అంతా ఉందని హేమా కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. సినీ పరిశ్రమలోని లోపాలను, సమస్యలను ఎత్తి చూపిన వారిని టార్గెట్ చేసి కెరియర్ లేకుండా చేస్తున్నారని పేర్కొంది. ఆర్టిస్టుల సమస్యలను పర్యవేక్షించేందుకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను అమ్మ వ్యతిరేకించిన విషయాన్ని హేమా కమిటీ రిపోర్ట్ లో పేర్కొంది. 2017లో నటుడు దిలీప్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆంక్షలు విధించకుండా అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిందని తెలిసింది. ఈ హేమా కమిటీ రిపోర్ట్ రిలీజ్ అయ్యాక అందులో పేర్కొన్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడం మానేసి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నామని అమ్మా అధ్యక్షుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ సహా 17 మంది ప్రధాన సభ్యులు తప్పుకోవడాన్ని నటీమణులు తప్పుపడుతున్నారు. ఈ వివాదంతో టాలీవుడ్ లోనూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తెలుగు పరిశ్రమలోనూ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ తరహాలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో దీనిపై దర్యాప్తు ప్రారంభం కాగా 2022 జూన్లో తెలంగాణ ప్రభుత్వానికి సబ్ కమిటీ రిపోర్ట్ ను సమర్పించింది. అయితే ఈ రిపోర్ట్ బహిర్గతం కాలేదు. ఈ రిపోర్ట్ లో చర్యలు తీసుకోవాల్సినంత తీవ్రమైన అంశాలేమీ లేవని అప్పట్లో మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరణ ఇచ్చారు. ఈ రిపోర్ట్ లో నటీమణులపై లైంగిక వేధింపుల గురించి సైతం ఉందని మహిళా హక్కుల కార్యకర్త సబ్ కమిటీలో సభ్యురాలైన కొండవీటి సత్యవతి ఇటీవల ఓ వార్తా సంస్థకు వెల్లడించడం సంచలనమైంది. మరోవైపు హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత టాలీవుడ్ నటీమణులు సబ్ కమిటీ రిపోర్ట్ ను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్టార్ నటీమణులు సమంత, అనుష్క, మంచు లక్ష్మి సహా డైరెక్టర్ నందిని రెడ్డి, సింగర్ చిన్మయి, యాంకర్లు సుమ, ఝాన్సీ మొదలైన వారు సోషల్ మీడియా వేదికగా ఇందుకు మద్దతు ప్రకటించారు. ఈ రిపోర్ట్ రిలీజ్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు సైతం పరిష్కారం వచ్చే దిశగా అడుగులు పడతాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.